నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచుకొడుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటుతున్నాయి. దీంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండల తీవ్రతతో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు రజనీకాంత్ అందిస్తారు. గత వారం 15 రోజులుగా కూడా దాదాపు 40 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మధ్యలో 1-2 రోజులు చిరుజల్లులతో ఉన్నటువంటి వర్షాలు పడడంతో కొంత వాతావరణం చల్లబడింది. కానీ తిరిగి నిన్నటి నుంచి మళ్ళీ ఎండల ప్రభావం మొదలైంది. దాదాపు నిజామాబాద్ జిల్లాలో నిన్న 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కంబర్పల్లి మండలం అట్లాగే మోపాల్ మండలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో పాటు దర్పల్లి, సిరికొండ ఎక్కడైతే కొంత అటవీ ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే కొండలు గుట్టలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో, మైదాన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కొంత ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత 10-15 రోజులుగా కూడా 40 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఉదయం 10 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. 10 గంటల తర్వాత ఎవరు కూడా రోడ్లపైన బయటకు వచ్చేందుకు సాహసించట్లేదు. సాయంకాలం 6 తర్వాతనే బయటకు వస్తున్నారు. ఎండల ప్రభావంతో మధ్యాహ్నం వేళలో దాదాపు ఇంట్లో ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 10 గంటల తర్వాత ఎవరు కూడా బయటకు రావట్లేదు. శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు రకరకాల ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఎవరైనా అత్యవసర వేళలో బయటకు వస్తే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి విషయాన్ని వైద్యులు చెప్తున్నటువంటి నేపథ్యంలో దాదాపు ఎండలో ఎవరు బయటకు రావట్లేదు. ఎవరైనా అత్యవసర వేళలో బయటకు వస్తే మాత్రం తగు జాగ్రత్తలు తీసుకునే బయటకు వస్తున్నారు. ఒక వాహనదారు ఉన్నాడు, మాట్లాడారు. అన్న చెప్పండి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి గత వారం 10 రోజులుగా కూడా, ఎట్లా ఉంది? నిజంగా నిజామాబాద్లో ఎండలు లేని విధంగా ఎండలు బాగా మండిపోతున్నాయి. బాగా ఉదయం 8 నుంచి 9 వరకు బయటకు వెళ్ళిన పరిస్థితి. అదేవిధంగా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం, ఎగ్జామ్ టైంను వెళ్ళి ఎంబర్ని చేస్తారు. మిగతా మేము ఎంప్లాయీస్, మేము మెడికల్ ఫీల్డ్ వర్క్ చేస్తాం. అది బయటకు తిరగలేకపోతున్నాం. ఉదయం 8 నుంచి 9 వరకు మేము కంప్లీట్ చేస్తాం. ఆ తర్వాత రెస్ట్ చేసుకొని సాయంత్రం 6 తర్వాత మేము బయటకు వెళ్తున్నాం. నిజంగా చెప్తున్నాం, ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గుడికి వెళ్తున్నాం, లేకుంటే మేము ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ రకంగా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి ఏమైనా అక్కడ చలివేంద్రాలు ఏర్పడేస్తే బాగుంటుంది. నిజామాబాద్ నగరంలో చలివేంద్రాలు లేవు, దయచేసి ఏర్పాటు చేయగలరు నగర మున్సిపల్ కమిటీ తెలియజేస్తున్నారు. ఇట్లా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రధానంగా ఎండల నుంచి తమను తాము కాపాడేందుకు రకరకాల ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ప్యాసింజర్లు లేక కొంత చిరు వ్యాపారస్తులు కావచ్చు, ఆటోలు నడిపేవారు కూడా కొంత ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. మాట్లాడదాం ఒకసారి. చెప్పండి, ఎట్లా ఉన్నాయి గిరాకులు, ఎట్లా ఉన్నాయి? ఎండలకు ఇబ్బంది అవ్వట్లేదా? ఇవ్వండి, అవుతుంది కానీ ఏం చేద్దాం, పని అయితే చేయాలా కదా. ఎండలకు బయటకు వస్తురా జనం? బయటకు జనం వస్తలేదు సార్. ఇప్పుడు ఎక్కువ ఎండ బాగా ఉంది. क्या है, गर्मी बहुत है. अभी क्या गर्मी के टाइम पे कारोबार नहीं है, कुछ नहीं है, आदमी कोई बाहर नहीं आ रहा. इसलिए बस वही बोलना है, दूसरा कुछ नहीं है. अल्हम्दुलिल्लाह सब ठीक ठाक है, अल्लाह का फजल करम. ఎండల నుంచి అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాము. మాట్లాడదాం. ఇంకో వాహనదారుడు ఉన్నాడు. ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవైపు అయితే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. దీనికి తోడు మున్సిపల్ వాళ్ళు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో కొంత ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. ఎండల తీవ్రత చాలా ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధాన కూడళ్ల వద్ద కొంత చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అన్న చెప్పండి, ఎండలు బాగా ఉన్నాయి, ఎట్లా ఇబ్బంది అవ్వట్లేదా? చాలా ఇబ్బంది అవుతున్నది. బయటకు వెళ్ళలేకపోతున్నాం. సాయంత్రం 5 తర్వాత బయటకు వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా పని ఉంటే, అత్యవసర పనులు ఉంటే ఎట్లా చేస్తున్నారు? అత్యవసర పనులున్నా వాయిదా వేసుకుంటున్నాం. అవసరమైతే ఆటోలో వెళ్తున్నాం. ఎండలు వెళ్ళినట్టున్నారు బయటకి? అవునవును, అర్జెంట్ పని మీద వెళ్ళాలి కదా, ఖచ్చితంగా కంపల్సరీ తప్పదు. ఇక మాట్లాడదాం. ఇంకా వాహనదారులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎట్లా ఇబ్బంది అవ్వట్లేదా? లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ ఉన్నది. ఎట్లా మధ్యాహ్నం బయటకు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మాట్లాడదాం. ఇంకా వాహనదారులు కూడా ఉన్నారు. అన్న చెప్పండి, ఎండలో బయటకు వచ్చారు? हॉस्पिटल भी चलते हैं मंदुकसम बहुत धूप है, बहुत गर्मी, हाँ, मगर गर्मी हॉस्पिटल को जा रहे ना, इसलिए ఇట్లా ఎండల నుంచి అయితే చాలా ఎండల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్పితే బయటకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఉదయం 10 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సాయంకాలం 6 గంటల వరకు కూడా రోడ్లన్నీ ఇట్లాగే నిర్మానుష్యంగా ఉంటున్నాయి. సాయంత్రం 6 తర్వాతనే, ఉదయం 10 లోపు సాయంత్రం 6 తర్వాతనే బయటకు వెళ్తున్నారు. చాలా చోట్ల ఇప్పటికే బోర్లు ఎత్తేసినాయి. మంచినీటి సమస్య కూడా ఉందని చెప్తున్నారు. తాగునీటి సమస్య ఉందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. చాలా చోట్ల ఎండల ప్రభావంతో చిరు వ్యాపారస్తులు కూడా మధ్యాహ్నం వేళలో వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. సో కొంత ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు రకరకాల ప్రత్యామ్నాయాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే చలివేంద్రాలను ఏర్పాటైనటువంటి విషయాన్ని కూడా స్థానికులు చెప్తున్నారు. ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది, తాము బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నటువంటి విషయాన్ని కూడా స్థానికులు చెప్తున్నారు. ఇది ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లాలో ఎండల తీవ్రతకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 నిజామాబాద్ జిల్లా నుంచి.